వేసుకోవాలో చూపిస్తా. ఇక్కడ మనం లాక్ వేసుకున్నాం కదా, ఈ లాక్లోనే లాక్ వేసుకుంటున్నాను అనమాట. ఇట్లా లాక్ వేసుకున్న తర్వాత ఇట్లా లాక్ వేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ ఈ 5 చైన్లో ఒకసారి లాక్ వేసుకోవాలన్నమాట. 5 చైన్లు లాక్ వేసుకున్న తర్వాత ఇక్కడ 1 2 3 చైన్సే పడతాయి, ఎందుకంటే మనం 5 చైన్లో లాక్ వేసుకున్నాం కాబట్టి. ఇక్కడ మళ్ళీ లాక్ ఉండే దగ్గర లాక్ వేస్తున్నా. ఇప్పుడు మనం ఇక్కడ 3 చైన్స్ వేసుకున్నాం కదా, ఇక్కడ ఒకసారి సింగిల్ లాక్ వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా నిడిల్ మీద దారం చుట్టుకొని ఉంటుంది కదా స్టార్టింగ్ స్తంభం, దాని పక్కన సందులో నుంచి ఇట్లా తీసుకోవాలన్నమాట. దారం తీసుకొని ఇట్లా 1 2 3 ఇట్లా పికట్ లాగా వేసుకోవాలన్నమాట. ఇది ఇట్లా మళ్ళీ దాని మీద దారం చుట్టుకొని మళ్ళీ దాని పక్కనే మళ్ళీ ఇంకోటి ఇట్లా పికట్ లాగా వేసుకోవాలన్నమాట డిజైన్. ఇట్లా మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ ఒక పికట్ లాగా అదే ఒక స్తూపం లాగా వేసుకోవాలన్నమాట. ఇట్లా దాని పక్కన మళ్ళీ స్టార్టింగ్ పక్కన వేసుకోవాలన్నమాట. ఇట్లా 3 చైన్స్ వేసుకొని మళ్ళీ దాని మధ్యలో నుంచి రెండింటి మధ్య నుంచి తీయాలన్నమాట. ఇట్లా దారం ఇట్లా ఈ విధంగా మొత్తం దీనికి హ్యాండ్. ఇప్పుడైతే కుచ్చులు కట్టిన దీనికి డిజైన్కి కుచ్చులు కడితే ఈ విధంగా ఉందన్నమాట డిజైన్. మీరు కావాలంటే ఇది ఇక్కడ స్టోన్లెస్ కానీ చైన్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అతికించుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేనైతే ఏం అతికేయడం లేదు. ఇట్లా స్టోన్ చైన్ కానీ స్టోన్లెస్ చైన్ అతికించుకున్న ఈ మధ్యలో మిడిల్లో బాగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కుచ్చులు కట్టిన ఈ డిజైన్కి ఈ డిజైన్ ఏ విధంగా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.